ఈరోజు మహతి ఆడిటోరియం నందు అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ రజతోత్సవ వేడుకలు ఘనంగా ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన చేశాము. దాంతోపాటు ఈ రోజు నుంచి 9 రోజుల పాటు 27వ తేదీ వరకు ఈ మహతి ఆడిటోరియంలో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ పౌరాణిక పద్య నాటికలు, సందేశాత్మక సాంఘిక నాటకములు మరియు కూచిపూడి నృత్య పోటీలు, జానపద బృంద పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము. ఇవన్నీ ఈ 9 రోజులు పోటీలు ఉంచి పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతి మరియు హనుమ అవార్డ్స్ ఇచ్చుచున్నాము. కనుక ఈ 9 రోజులు మహతి ఆడిటోరియంకు ఇచ్చేసి మమ్మల్ని బాగా ఆదరించి మా ప్రోగ్రాంలందరూ మీరు జయప్రదం చేయవలసిందిగా మరీ వెంకటేశాయ. ప్రేక్షక దేవుళ్ళారా, నగర ప్రముఖులారా, అభినయ ఆర్ట్స్ ఆత్మీయులారా, అభినయ ఆర్ట్స్ కార్యవర్గ సభ్యులారా, అందరికీ రజతోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడే ప్రారంభమైన ఈ రజతోత్సవాలకి తిరుపతి నగర ప్రజలంతా మహతి కళాక్షేత్రానికి విచ్చేసి మమ్మల్ని కళాకారులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. సుదీర్ఘమైన ప్రయాణంలో 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ ఏడాది ఇప్పుడే ప్రారంభమైంది కనుక ఈ నెల 27వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 9:30 నుంచి రాత్రి 9 గంటల వరకు బాలికలతో కూచిపూడి, భరతనాట్యం, జానపద, పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటికలు ఇవి మొత్తం కూడా ఈ 9 రోజుల్లో 3000 మంది కళాకారులు మహతి ఆడిటోరియానికి మా కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు వారు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ కలిసి ఓకముడిగా ఒక్కసారిగా పట్టుబట్టి గట్టి పట్టుతో వీళ్ళందరినీ మనం తిరుపతి మహతి కళాక్షేత్రానికి ఆహ్వానించినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం. ఈ 9 రోజుల కార్యక్రమానికి మీరంతా విచ్చేసి కళల్ని, కళాకారులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చేసే కష్టాన్ని 6 నెలల శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా కాకుండా ప్రేక్షక దేవుళ్లను మహతికి రప్పించే బాధ్యత పత్రికల వాళ్ళకు, మీడియా వాళ్ళకి ఉందని మనవి చేసుకుంటూ మా మనవిని మన్నించారని అభ్యర్థిస్తూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ వందనాలు చేస్తున్నాం. మహతికి రాలేదు అనే బాధపడే కన్నా మహతికి రండయ్యా అని మీ పత్రికల ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రేక్షక దేవుళ్ళని ఎప్పుడైతే మనం మహతికి పిలిపిస్తామో కళలు సజీవంగా ఉంటాయి, కళలు చచ్చిపోవు. కళలు చచ్చిపోయాయని అనుకునే వాళ్ళకు కూడా బ్రతికున్నాయని గుర్తు చేయటమే మన భాగ్యంగా భావిస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఇక 9 రోజుల్లో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి కనుక ఇక అన్నీ మాట్లాడుకుందాం. మనమంతా మనిషి పుట్టడం మహత్తరమైన వరం, పుట్టి కళాకారులు కావటం అంతకు మించిన వరం. ఆ కళల్ని పోషించిన వాళ్ళే మహనీయులు కనుక అలాంటి మహనీయులు నా చుట్టూ అందరూ ఉన్నారు కనుక నేను చేయగలుగుతున్నాను. ఇండియా లెవెల్లోనే 9 రోజులు చేసేది, అది ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా చేసే సంస్థ అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ తిరుపతినని ఇండియా గవర్నమెంట్ వాళ్ళు నాకు లెటర్ పంపించారు, సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఏదో ఒక నాటకమో, ఒక నాటికో, ఒక నాట్యమో కాదు, పౌరాణిక నాటకాలు, సందేశాత్మక సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద ఇన్ని శాఖలు వాళ్ళని రప్పించడానికి మా కార్యవర్గ సభ్యమంతా ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఇక తప్పనిసరిగా ఈ కార్యక్రమాల కోసం నా ఊపిరున్నంత వరకు అని చెప్పడం అబద్ధం అవుతుంది. ఓపికన్నంత వరకు కార్యక్రమాలను మనం కొనసాగిస్తామని, చేస్తామని మనవి చేసుకుంటూ ముగిస్తుండ. ఓం నమో వెంకటేశాయ.